ఈ కుబేరస్వామి పూజ నేను లాస్ట్ ఇయర్ చేశాను. నాకు చాలా అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఫైనాన్షియల్‌గా గానీ, ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, ఈ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా అనిపిస్తది. మనం అనుకోకుండానే, మనకు తెలియకుండానే ఏదో ఒక విధంగా మనకైతే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటది. అది మేము లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టే నేను మళ్ళీ ఈ ఇయర్ కూడా చేస్తున్నాను. మీరు ఈ పూజ చేసి చూడండి. మీరు ఫైనాన్షియల్‌గా ఏదో విధంగా మీకు ఆ డబ్బులనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏ జాబ్ చేయకోకుండున్నా మీకు జాబ్ ఆఫర్స్ కానీ, ఏదైనా పనిలో వెళ్ళడానికి ఏదో ఒక మార్గం అయితే చూపిస్తారు ఆ స్వామి. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఆ స్వామి పైన గట్టిగా నమ్మి పూజ చేస్తే. కుబేర స్వామి పూజ నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను. నేనంటే ఏమీ కోరుకోకుండానే స్వామికి అంతా బావుండాలి, మేము హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలని మాత్రమే చేశాను. కానీ ఆ స్వామి పూజ చేశాక 3 వీక్స్‌కి మీరు నమ్మినా నమ్మకపోయినా మేము ఈ ఇంటికొచ్చి 6 ఇయర్స్ అవుతుంది. మా ఇంట్లో ఇప్పటివరకు ఒక్క తులసి మొక్క కూడా ఎక్కడా రాలేదు. కానీ నేను పూజ చేసి ఆ కలశం నీళ్ళు ఒక చోట పోసేదాన్ని. మా ఇంటి గుమ్మం ముందు కొంచెం మట్టి ఉంటే అక్కడ పోసేదాన్ని. అక్కడైతే 3 వీక్స్‌కి తులసి మొక్కొచ్చింది. అలాగే మీకు అక్కడ బాక్స్‌లో అక్షింతలు కనిపిస్తున్నాయి కదా! అవి నేను లాస్ట్ ఇయర్ పూజ చేసిన అక్షింతలు. నేను అవి ఇప్పటికీ అలాగే ఉంచుకున్నాను. మేము ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు కుబేరస్వామి కుంకుమ అని ఉంటుంది గ్రీన్ కలర్‌లో. ఆ బొట్టు పెట్టుకొని, అక్షింతలేసుకొని, దండం పెట్టుకొని వెళ్తాము. మనం వెళ్ళేటప్పుడు ఆ స్వామికి దండం పెట్టుకొని వెళ్ళినా ఆ పని జరుగుతుందని మేము నమ్ముతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేదైనా జరగాలి, ఏదైనా కావాలి అనుకుంటే అది మనం మనస్ఫూర్తిగా నమ్మితే చాలా వరకు అవుతది. నేనైతే పూజ చేసుకోవడానికి ముందు రోజు ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకుంటాను. మ్యాట్స్, కర్టన్స్, బెడ్‌షీట్స్ అన్నీ నీట్‌గా వాష్ చేస్తాను. ఆ తర్వాత గుమ్మానికి, బీరువాకి కూడా ఇలా మీకు చూపించేవన్నీ పెడతాను. అంటే ఫస్ట్ మనం పూజ చేసుకునే ముందు ఇంట్లో అన్నీ నీట్‌గా చేసుకొని ఫస్ట్ ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తాను. ఆ పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి కూడా నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఆ రోజైతే తలస్నానం చేసి అన్నీ క్లీన్ చేస్తాను. దేవుడి రూమ్‌లో కూడా ఆ రోజు మొత్తం క్లీన్ చేసి ఫోటోస్‌కి బొట్టు పెట్టడం కానీ అన్నీ ఆ రోజు మొత్తం నీట్‌గా చేసి పెట్టేసుకుంటాను. ముందు రోజు సాయంత్రమే బయట కూడా కడిగేసి మొత్తం ముగ్గులు పెట్టేస్తాను. కర్టన్స్ అవన్నీ వాష్ చేశానని చెప్పాను కదా! అవైతే కొంచెం టైట్‌గా ఉంటాయి. పెట్టడానికి నాకు రాదు. ఆ రోజు నైట్ అన్నీ పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ లేసి మనం ఏమీ చేయకుండా ఓన్లీ ఎ పూజ చేసుకునేలాగే నేను ముందు రోజు అంతా అరేంజ్ చేసి పెడతాను. ఎందుకంటే కొంచెం పూజకి టైం పడుతుంది. మా హస్బెండ్, నేను ఇద్దరం కలిసి కూర్చొని లాస్ట్ ఇయర్ చేశాము. ఈ ఇయర్ కూడా అలాగే చేయాలి కదా! మార్నింగ్ 4కే లేసి మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే టైం అవుతదనేసి అయితే ముందు రోజే అన్నీ చేసి పెట్టేసుకుంటాను. అలాగే మావిడాకులు కూడా పెడతాము. 9 ఫ్రైడేస్ చేస్తాను కదా! 9 ఫ్రైడేస్ కూడా పెడతాను. దీనికి కావాల్సినవి మీకు తెచ్చుకున్నాము. అవేంటి అంటే కుబేర కుంకుమ, మామూలుగా మనం పూజ చేసుకోవడానికి కావాల్సినయన్నీ కావాలి. ఇంకా వీటితో పాటు కుబేర యంత్రం అని కూడా ఉంటది. పూజ స్టోర్‌లో దొరుకుతదది. అది మేము ఇక్కడ అడిగాం కానీ మాకైతే దొరకలేదు. లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసాం. లేదు. దీనికి కావాల్సినవి చాలా సింపుల్‌గా ఏం లేదు. తమలపాకులు, పువ్వులు, 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు అంతే. ఇంకేం అవసరం లేదు. నేను చెప్పాను కదా! కుబేర యంత్రం ఉంటది అనేసి. ఆ కుబేర యంత్రం లేదనేసి నేనైతే ఇలా లాస్ట్ ఇయర్ ఇలా రాసాను. కుంకుమతో ఇలా రాసి దీనికి పూజ చేయాలి. దీనికోసం రూ. 1 కాయిన్స్ 9 కావాలి. 9 కాయిన్స్ నేను 9 ఫ్రైడేస్ చేసినప్పుడు అన్నీ కలిపి ఒక బాక్స్‌లో పెట్టేసి ఇవన్నీ అయితే మనం డబ్బులు ఎక్కడ పెట్టేసుకుంటామో అక్కడ పెట్టేసుకుంటే కూడా మంచిగా, అంటే ఇంకా డబ్బులు ఎక్కువగా వస్తాయి. అది నేనైతే మేము ఎక్కడ డబ్బులు పెడతామో ఈ మనం పూజ చేసిన యంత్రము, మనం పూజ చేసిన కాయిన్స్ అన్నీ ఒక బాక్స్‌లో ఏసి ఒకే దగ్గర పెట్టాను లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు పూజ చేయడానికి కూడా కొన్ని కాయిన్స్ అయితే తీసుకొచ్చాను. ముందు రోజే ఇల్లు కూడా మాపేసి మ్యాట్స్ అయితే ఏసేసుకున్నాను. మార్నింగ్ లేచైతే 4కే లేచాము. లేచి తలస్నానం చేసి ఈ పూజ చేసినప్పుడైతే నేను ఈ శారీ కట్టుకుంటాను ఫస్ట్ వీక్. ఎందుకంటే మా మ్యారేజ్ అయినంక ఫస్ట్ మా హస్బెండ్, నేను కలిసి చేసింది వ్రతంలో ఈ శారీతోనే కాబట్టి నాకు ఈ శారీ అంటే ఒక సెంటిమెంటు. ఏ వ్రతం స్టార్ట్ చేసినా ఫస్ట్ వీక్ అయితే ఈ శారీయే కట్టుకొని చేయాలి అని అనుకుంటాను. ఇంక లేచాకైతే గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా చేస్తాను. నార్మల్‌గా అయితే ఈ వ్రతం చేస్తున్నానని కాదు కానీ ఎవ్రీ ఫ్రైడే కూడా నేను బయట మొత్తం కడిగేసి ఇల్లు మాపేసి ఉదయాన్నే అయితే గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెడతాను. దానికొక రీజన్ ఉంది. నేను ఎప్పుడు చేయలేదు. ఒక 4 మంత్స్ నుంచయితే ఎవ్రీ ఫ్రైడే కూడాను పసుపు రాసి బొట్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాను. దానివల్ల కూడా మంచి రిజల్ట్ ఉంది. అది నేను ఫీల్ అయ్యాను.
అది ఎందుకు చేస్తున్నాను, ఏంటి అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నేనైతే 9 ఫ్రైడేస్ కావాల్సిన కుంకుమ, పసుపు అలాగే బియ్యం పిండితోనే మనం ముగ్గేస్తాం కదా! అవైతే సెపరేట్ బాక్స్‌లో పెట్టుకుంటాను. అంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి మార్నింగ్ గాని అనేసి. అందుకే అన్నీ బాక్స్‌లోనే ఉంచేసి ఇంకా అలాగే ఏసేస్తున్నాను. బియ్యం పిండి అయితే సెపరేట్‌గా వేరే బౌల్‌లోకి తీసుకోలేదు. కుంకుమ అంటే దేవుళ్ళకి బొట్టు పెట్టడానికి కావాలి కాబట్టి అందులో వేసుకున్నాను. గుమ్మాలకైతే పసుపు రాసి బొట్లు పెట్టాక నేను తమలపాకు, ఫ్లవరు అటువైపు, ఇటువైపు పెట్టి అక్కడ దండం పెట్టుకుంటాను. లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టుగా అక్కడ నేను ఫస్ట్ దండం పెట్టుకుంటాను. నేను లాస్ట్ ఇయర్ 9 ఫ్రైడేస్ అలాగే చేశాను. నా పూజ స్టార్టింగ్ అక్కడి నుంచే అయ్యి మీరు ఎలాగైనా అనుకోండి నాకు స్వామిని ఫస్ట్ అక్కడి నుంచి ఆహ్వానించినట్టుగా అనిపిస్తది. అది నేను ఫీల్ అవుతాను. అందుకే నేను అంటే ఎవరైనా చేసుకుంటే ఫస్ట్ అక్కడి నుంచి అలా స్టార్ట్ చేసుకోండి. మంచి ఫీలింగ్ ఉంటదని చెప్తున్నాను. నన్నైతే చాలామంది అడుగుతున్నారు, "ఈ పూజ ఎలా చేయాలి? మీరు అనుకున్నది అవ్విందా? లేదా?" అనేసి. ఈ పూజ ఎలా చేయాలి అంటే, నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో తీసి పెట్టాను కానీ, పూజ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీరు ఆ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తది. ఇంకా క్లారిటీగా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా! మామిడాకులు కూడా ఎవ్రీ ఫ్రైడే పెట్టుకుంటామని. మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఫ్రైడే పెడతారు. మేమిద్దరం కలిసి కూర్చొని చేస్తే ఇంకా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తదని అయితే చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడాను మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి 3కే లేసి 5 కల్లా పూజ మొత్తం కంప్లీట్ చేసుకునేవాళ్ళం. ఈ ఇయర్ అయితే కొంచెం 4కి లేసినాను. మా హస్బెండ్ కొంచెం లేట్‌గా డ్యూటీకి వెళ్తానన్నారనేసి. అయినా మేము ఏ పూజ చేసినా 7 లోపే చేస్తామని నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నేను లాస్ట్ ఇయరు 9 ఫ్రైడేస్ అంటే ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ చేశాను. అంటే ఇంక లేడీస్ ప్రాబ్లమ్ వల్ల. కానీ నేను అన్ని మంత్స్ చేసినా కూడా నాకు ఆ పూజ చేస్తున్నానంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది. అసలు నెగెటివ్ ఎనర్జీ ఆ 4 మంత్స్ అసలు చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉండేది. నెగెటివ్ ఎనర్జీ లాంటివి కూడా మాకు ఇంట్లో ఏమి ఉన్నట్టుగా గానీ, అసలు భలే అనిపించింది. అది తలుచుకుంటే నాకు మళ్ళీ ఇప్పుడు అది పాజిటివ్ ఫీలింగ్ గుర్తుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానంటే ఇంకా 9 ఫ్రైడేస్ మంచిగా చేసుకోవాలి అనిపిస్తుంది. మీకెవరికైనా ఈ పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి, మీరు కూడా ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటే, ఇది చేసుకోండి బావుంటది. ఒకవేళ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి అని తెలియకపోతే కామెంట్ చేయండి. నేను ఏదో ఒక వీక్ అయితే ట్రై చేస్తాను. వీడియో తీసి అది ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు నేను ఫాస్టింగ్ ఎలా ఉంటాను, ఏమేమి పాటిస్తాను అనేది కూడా అన్నీ క్లియర్‌గా చెప్తాను. ఫైనల్లీ నా పూజ అయితే ఇలా అయింది ఈ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.